హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. కొట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు, తీవ్ర కోపంలో చంద్రబాబు. అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ సభలో సంతనూతపాడులోని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు అవమానం జరిగింది. విగ్రహావిష్కరణకు వచ్చిన ఆయన మనస్తాపంతో సభలోని పాల్గొకుండా వెళ్లిపోయారు. దాంతో సంతనూతలపాడు టీడీపీ నాయకులు అలాగే కార్యకర్తలు మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే మా ఎమ్మెల్యేను అవమానించారంటూ సభా ప్రాంగణంలో నిర్వాహకులపై వాదనకు దిగారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం డాక్టర్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణకు రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, అలాగే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే అయిన బిఎన్ విజయ్ కుమార్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఉదయం 10:30 కార్యక్రమంలోని పాల్గొందామని ప్రకటించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ సరిగ్గా 10:30 సభా ప్రాంగణంలోకి చేరుకున్నారు. అరగంట వేచి ఉన్న తరువాత మంత్రి స్వామి వచ్చారు. అప్పటికే అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడకు వచ్చారు. అయినా కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. చేసేదేమీ లేక మంత్రి స్వామి, ఎమ్మెల్యే విజయ్ కుమార్ సభా ప్రాంగణంలోనే పడిగాపులు కాశారు. సుమారు గంటకు పైగా ఆలస్యంగా ఎమ్మెల్యే దామచర్ల సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన వచ్చి రాగానే అధికారులు, నిర్వాహకులు హడావిడి చేశారు. ముగ్గురు అతిథుల చేత అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయించారు. అప్పటి వరకు విగ్రహానికి వేసి ఉన్న కాటన్ను తొలగించడంతో శిలాఫలకం బయటపడింది. అందులో ప్రోటోకాల్ ప్రకారం సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ పేరు లేదు. విగ్రహావిష్కరణకు సంబంధించి ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీల్లో కూడా ఆయన ఫోటో లేదు. దాంతో ఎమ్మెల్యే బిఎన్ అవమానంగా భావించారు. అనంతరం సభ ప్రారంభమైంది. అక్కడ కూడా నిర్వాహకులు ప్రోటోకాల్ పాటించలేదు. మంత్రి స్వామి, ఎమ్మెల్యే దామచర్ల, నగర్ ఎమ్మెల్యే తదితరులను వేదిక మీదకు పిలిచిన తరువాత చివరిగా ఎమ్మెల్యే విజయ్ కుమార్‌ను వేదిక మీదకు పిలిచారు. దాంతో ఆయన మరింత అవమానంగా భావించారు. వేదిక మీదకు ఎక్కకుండా వెళ్లిపోయారు. దాంతో ఆయన అభిమానులందరూ కూడా వాగ్వాదానికి దిగారు. అక్కడ కొంత ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు ప్రోటోకాల్‌ని తప్పనిసరిగా పాటించాల్సిందే అంటూ మండిపడినట్టు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.